హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. మనకు ఈసీజీలో 1 అండ్ ఏవిఎల్లో టీవీ ఇన్వర్షన్ ఉన్నాయండి. అండ్ V5 V6 వచ్చేసి టీవీ ఇన్వర్షన్ ఉన్నాయి. క్లియర్గా తెలుస్తుంది. ఎల్విహెచ్ కూడా ఉందండి. అండ్ ఇలా ఉన్నప్పుడు మనకు ఎకోలో ఎలా ఉంటుందో మీకు ఎకో కూడా చూపిస్తానండి. ఇది వచ్చేసి టీవీ ఇన్వర్షన్స్ లాటరల్లో ఉన్నాయండి. లాటరల్ లీడ్స్లో చేంజెస్ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకు LCX టెరిటరీ ఉందండి. ఇక్కడ వచ్చేసి పారాస్టర్నల్ లాంగ్ యాక్సిస్ వ్యూ ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి LA అండి, ఇది వచ్చేసి LV, ఇది వచ్చేసి మెటల్ వాల్, ఐటిక్ వాల్. ఇక్కడ పోస్టర్ వాల్ చూడండి, మనకు క్లియర్గా మనకు మూమెంట్ అనేది తక్కువ ఉందండి. అలా ఉన్నప్పుడు మనం రీజన్ వాల్ ఇచ్చుకుంటాం. అది వచ్చేసి పోస్టర్ వాల్ మొత్తం వచ్చేసి మనకు ఏకనిషియా ఉందండి. క్లియర్గా కనపడుతుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ యాక్సిస్ వ్యూ చూపిస్తాం. లాంగ్ యాక్సిస్ వ్యూలో మనము కలర్ ఫ్లో కూడా చూసుకుంటామండి. ఇక్కడ చూడండి క్లియర్గా కలర్ ఫ్లోలో మనకేం మేజర్గా MR లేదండి. ఇది వచ్చేసి షార్ట్ యాక్సిస్ వ్యూ అండి. ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉందండి. పోస్టీరియర్ అండ్ లాటరల్, ఆండ్రోలాటరల్ కూడా ఉందండి. ఇది వచ్చేసి పోస్టీరియర్ వాల్, లాటరల్ అండ్ ఆండ్రోలాటరల్ అండి. క్లియర్గా మీకు రీజన్ వాల్ మోషన్ అబ్నార్మాలిటీ తెలుస్తుంది కదండి. ఇక్కడ చూడండి మైట్రల్ వాల్ లెవెల్లో మనకు కొద్దిగానే మైల్డ్ హైపోకెన్షియా మాత్రమే ఉందండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి పాపులర్ మజిల్ అండ్ అపెక్స్ లెవెల్ రెండు చూపిస్తాను. మనం అన్నీ చూసుకోవాలండి, అన్ని లెవెల్స్. అలా చూసుకున్నప్పుడే మనకు క్లియర్గా తెలుస్తుంది, లేకపోతే ఒక్కోసారి మిస్ అవుతాం. ఇక్కడ చూడండి పాపులర్ మజిల్స్ రెండు కనపడుతున్నాయి కానీ ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. ముందులో మైట్రల్ వాల్ లెవెల్లో మనకు అంత రీజన్ వాల్ మోషన్ అలా పెద్దగా అనిపించలేదు, మైల్డ్ హైపోకెన్షియా మాత్రమే ఉందండి. ఇక్కడ క్లియర్గా ఏకనిషియా మనకు మూమెంట్ అనేది ఇక్కడ చూడండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్గా ఉంటే మీరు సగం పార్ట్ ఇప్పుడు చూడండి, అటు పార్ట్ అనేది బాగా మూమెంట్ ఉందండి. మళ్ళీ ఇటు పార్ట్ చూడండి, ఈ పార్ట్ అనేది మూమెంట్ చాలా తక్కువ ఉంది. మీకు క్లియర్గా తెలుస్తుంది కదండి. చూడండి, మీకు అలా ఒకవేళ డౌట్గా ఉంటే అలా చూసుకోవచ్చు అండి. ఇట్లా చేయడం పెట్టుకొని మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అపైకల్ 4 ఛాంబర్ వ్యూ అండి. అపైకల్ 4 ఛాంబర్ వ్యూలో మనకు క్లియర్గా ఇది వచ్చేసి లాటరల్ వాల్ మూమెంట్ ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి లాటరల్ వాల్ అండి. లాటరల్ వాల్ మూమెంట్ అనేది చాలా తక్కువ ఉంది, క్లియర్గా మీకు తెలుస్తుంది కదండి. అపైకల్ 4 ఛాంబర్ వ్యూలో మనం కలర్ ఫ్లో చూస్తామండి. మైటల్ రీగజిటేషన్ ఉందా లేదండి. ఇక్కడ క్లియర్గా మైల్డ్ మైటల్ రీగజిటేషన్ ఉందండి. కొద్దిగా మాడిఫై చేసి చూస్తున్నానండి. ఇక్కడ మీకు క్లియర్గా LCX టెరిటరీ అనేది లాటరల్ వాల్ అనేది పూర్తి ఏకనిషియా ఉంది. ఇక్కడ చూడండి క్లియర్గా మనకు తెలుస్తుంది కదండి. ఏకనిషియా అనేది కొద్దిగా మాడిఫై చేసుకున్నప్పుడు మనకు క్లియర్గా ఇంకా బాగా కనపడుతుందండి. ఇది వచ్చేసి 2 ఛాంబర్ వ్యూ అండి. 2 ఛాంబర్ వ్యూలో మనకు ఇన్ఫీరియర్ వాల్, యాంటీరియర్ బాగానే మూమెంట్ ఉందండి. క్లియర్గా చూడండి బాగానే మూమెంట్ ఉందండి. 3 ఛాంబర్ వ్యూ చూస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 3 ఛాంబర్ వ్యూ అండి. మనకు క్లియర్గా ఇది వచ్చేసి ఏకనిషియా ఉంది కదండి, క్లియర్గా తెలుస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఎకో రిపోర్ట్ ఎలా రాసుకుంటాం ఏంటనేది చూపిస్తాను. అలాగే ఈ పేషెంట్కి LVH కూడా ఉందండి. చూడండి క్లియర్గా మనకు తెలుస్తుంది కదా. మీకు లాంగ్ యాక్సిస్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి క్లియర్గా తెలుస్తుంది. సెప్టమ్ అనేది చాలా థిక్గా ఉంది. ఇలా ఉన్నప్పుడు LVH కూడా ఇచ్చుకుంటామండి. నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్ అనేది ఇలా మన రీజనల్ మోషన్ అబ్నార్మాలిటీ అనేది ఇలా రాసుకుంటామని. ఏకైనటిక్ పోస్టీరియర్ అండ్ లాటరల్ వాల్ అండ్ ఆండ్రోలాటరల్ మీకు ఎక్కువలో చెప్పాను కదండి. LV ఫంక్షన్ 45 ఉంది. అండ్ కింద కంక్లూజన్లో వచ్చేసి మనము LVH ఫస్ట్ మెన్షన్ చేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి RWM LCX టెరిటరీ, మైల్డ్ LV డిస్ఫంక్షన్, మిగతా అన్నీ మేజర్ మెన్షన్ చేశామండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇదే పేషెంట్ది వచ్చేసి ECG స్టార్టింగ్లోనే పెట్టాను చూడండి. మీకు ఓన్లీ ECGలో చేంజెస్ లాటరల్ వాల్లో అండ్ చేంజెస్ ఉన్నాయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.